ప్రకృతిని మనం ఎప్పుడూ ఒక అందమైన దృశ్యంలా మాత్రమే చూస్తాం. కానీ ఆ ప్రకృతి ఒక్కసారిగా తన ఉగ్ర రూపాన్ని చూపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? మనం సృష్టించుకున్న నాగరికత, మనం నమ్ముకున్న టెక్నాలజీ ప్రకృతి ముందు ఎంత చిన్నవో ఈ వీడియో చూసాక మీకే క్లారిటీ వస్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ప్రపంచాన్ని వణికించిన కొన్ని అనూహ్యమైన ఘటనల వెనుక ఉన్న నిజాలను మరియు అవి మనకు ఇచ్చే హెచ్చరికలను చూద్దాం. అయితే వాటిని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ముందుగా గ్రీన్లాండ్ లో వచ్చిన ఈ సునామీ గురించి చూద్దాం. సాధారణంగా మత్స్యకారులకి సముద్రం అలవాటే, కానీ ఇది మాత్రం ఊహించనిది. ఎక్కడా లేని భారీ శబ్దంతో కొండలంతా ఎత్తుతో నీటి గోడ వాళ్ళ వైపు దూసుకొస్తోంది. అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. ఆ దృశ్యం చూస్తుంటే ప్రకృతి కోపంగా గర్జిస్తే మానవ మేధస్సు టెక్నాలజీ ఏమీ చేయలేవని స్పష్టంగా అర్థమవుతుంది. మనందరినీ షాక్ కి గురి చేసే ఒక ఇన్సిడెంట్ ఇది. ఒక పారాగ్లైడర్ ప్రాక్టీస్ కోసం రెడీ అవుతూ ఉండగా గాలి భారీ వేగంతో వచ్చి అతన్ని ఒక కాగితంలా ఆకాశంలోకి తీసుకువెళ్లిపోయింది. ఆ సమయంలో అతని భార్య పడిన ఆవేదన మాటల్లో చెప్పలేం. కానీ అతని అదృష్టం బాగుంది. కొద్ది క్షణాల్లోనే అతను తనకు తాను కంట్రోల్ చేసుకోగలిగాడు. నిజంగా ఇది ఒక మిరాకిల్ అనే చెప్పాలి. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ఐలాండ్ లో ఏటా కొన్ని కోట్ల పీతలు రోడ్లు ఇళ్లపైకి వస్తాయి. ఇవి సముద్రం వైపు వెళ్ళడానికి రోడ్లు, వంతెనలు అన్ని మూసివేయాల్సి వస్తుంది. అయితే అసలు విషయం ఏంటంటే ఇవి సరిగ్గా 18 రోజుల్లోనే ప్రయాణాన్ని పూర్తి చేస్తాయి. అలా వెళ్లి సముద్రంలో గుడ్లు పెట్టేసి మళ్లీ ఐలాండ్ లోపలికి చేరుకుంటుంది. మగపీతలు ముందు వెళ్తాయి, ఆడవి వాటిని అనుసరిస్తాయి. తీరాన చేరి అవి మేటింగ్ జరిపి ఆడపీతలు గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన తర్వాత వాటిని సముద్రంలో వదిలేసి మళ్ళీ అడవుల్లోకి తిరిగి వస్తాయి. ప్రకృతికి ఉన్న ఆ టైం సెన్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేయక మానదు. ఈ భయానక దృశ్యం అగ్నిపర్వతం నుంచి వెలువడే 1000 డిగ్రీల వేడిగల లావా. ఆ లావా సముద్రంలో కలిసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నీళ్లు ఆవిరైపోయి ఒక ప్రళయం లాంటి దృశ్యం కనిపిస్తోంది. ఆ సమయంలో విడుదలయ్యే విషపూరిత వాయువుల వల్ల అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇది చూస్తుంటే ప్రకృతిలోని ఒకవైపు సౌందర్యం, మరోవైపు బీభత్సం ఎంతలా ఉంటాయో అర్థమవుతుంది. మన కళ్ళను మనమే నమ్మలేనంత వింత ఇది. సాధారణంగా నీళ్లు పైనుంచి కిందకు పడతాయి కదా, కానీ కొన్ని చోట్ల గాలి ఒత్తిడి వల్ల నీళ్లు పైకి ప్రవహిస్తాయి. స్కాట్లాండ్, న్యూజిలాండ్ లాంటి చోట్ల జరిగే ఈ అద్భుతం చూస్తుంటే గ్రావిటీ కూడా గాలి దాటికి తలవంచినట్లు అనిపిస్తుంది. ఇది కేవలం ప్రకృతి చూపించే మ్యాజిక్. చూడండి, జలపాతం నీరు కింద పడకుండా పైకి ఎలా వెళ్తోందో, అది కూడా కింద ఉన్నటువంటి నీటి ప్రెజర్ వల్ల. తేనెటీగలు కూడా మాట్లాడుకుంటాయని మీకు తెలుసా? అవి శబ్దాలు చేయవు, కానీ ఒకదానికొకటి ప్రకంపనల ద్వారా మాట్లాడుకుంటాయి. శత్రువు రాగానే తమ బాడీని వైబ్రేట్ చేస్తూ ఇతర తేనెటీగలను అలర్ట్ చేస్తాయి. చిన్న ప్రాణి అయినా వాటికున్న ఆ క్రమశిక్షణ, టీం వర్క్ మనం నేర్చుకోవాల్సిన పాఠం. చూడండి, అవి ఎలా వైబ్రేట్ చేసుకుంటూ ఒకదానికొకటి ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నాయో. అమెరికాలోని అయోవా రాష్ట్రం అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు తిరగడం మొదలైంది. చూస్తుండగానే ఒక భయంకరమైన టోర్నడో భూమిని తన గుప్పెట్లోకి తీసుకుంది. ప్రతి చోట పొగ మేఘాలు, గాలిలో ఎగురుతున్నటువంటి వాహనాలు. అచ్చం సినిమాల్లో చూపించే ప్రళయం కళ్ళ ముందే కనిపిస్తోంది. అలాగే కెనడాలో వచ్చిన ఈ సుడిగాలి మొత్తం పొలాన్ని శూన్యంలోకి లాగేస్తుంటే భూమి స్వయంగా శ్వాస తీసుకుంటూ తనపై ఉన్న ప్రతిదాన్ని ఆకాశంలోకి విసిరేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక వరదల గురించి చెప్పాలంటే వెస్ట్ వర్జీనియాలోని రిచ్వుడ్ ఒకప్పుడు అందమైన నగరం, కానీ అక్కడ ఈ వర్షం వీధులను నదులుగా మార్చేసింది. అక్కడ చూడండి, కార్లు బొమ్మల్లా కొట్టుకుపోతున్నాయి. ఇక ఎల్లోస్టోన్ దగ్గర ఒక నిండు ఇల్లు క్షణాల్లో నీటిలో కలిసిపోవడం చూసి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. కొండల వైపు వెళ్తే ప్రమాదాలు రెట్టింపు అవుతుంది. కొలరాడోలో కొండ చర్యలు విరిగి పడుతున్నప్పుడు పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లుకుంటూ రోడ్డు మీద పడుతుంటే ఒక డ్రైవర్ త్రుటిలో తప్పించుకున్న దృశ్యాలు మనం ఇక్కడ చూడవచ్చు. వాటిని చూస్తుంటేనే చెమటలు పట్టేస్తున్నాయి. అలాగే మంచు కొండలు కూడా విరిగిపడుతూ ఉండడం చూడడం చాలా అద్భుతంగా ఉంటుంది. పర్వతాలే కరిగి నీళ్ళలా ప్రవహిస్తుంటే కొన్ని చోట్ల ఒకే ఒక రాత్రిలో వర్షం మొత్తం ఇళ్లను మింగేసింది. ఆకాశంలో మెరుపులు రావడం సహజం, కానీ ఫ్లోరిడాలో ఆకాశం ఎలా మెరిసిందంటే మేఘాల మధ్య వేల కొద్ది జ్వాలలు ఉన్నట్లు అనిపించింది. మెరుపుల గర్జన ఆకాశాన్ని అద్భుతమైన కాంతి విన్యాసంగా మార్చింది. ఇండియానాపోలిస్ లో టవర్ మీద మెరుపు పడడం చూస్తుంటే ఆకాశం నుంచి నీలం రంగు నిప్పులు కురుస్తున్నట్లు ఉన్నాయి. భూకంపం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కాలిఫోర్నియాలో బిల్డింగ్లు వణికిపోతుంటే అక్కడ ప్రజల భయం మనం చూడవచ్చు. ఇక ఇటలీలోని కొలోనాలో రోడ్లు చీలుతుంటే భూకంపం వల్ల కార్లు భూమిలోకి దిగిపోతాయేమో అని అనిపించింది. ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్ అయినా సరే భూకంపం ముందు నిస్సహాయంగా తల వంచాల్సిందే.
ఈ ఘటన లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ దగ్గర విమానం గాలిలో ఉండగా విమానం మీద అకస్మాత్తుగా పిడుగుపడింది. విమానం చుట్టూ కాంతి కిరణాలు వ్యాపించి ఆకాశం తెల్లగా మెరిసిపోయింది. వందలాది మంది ప్రయాణికులు ఉన్న ఆ విమానంలో ఒక క్షణం అందరి గుండెలు ఆగిపోయి ఉంటాయి. పైలట్ తెలివితేటల వల్ల అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఆ దృశ్యం చూస్తుంటే ఆకాశంలో ఎగిరే అతిపెద్ద లోహపు పక్షి కూడా ప్రకృతి ముందు ఎంత చిన్నదో అర్థమవుతుంది. ఇప్పుడు అమెరికాలోని నెబ్రాస్కా గురించి మాట్లాడుకుందాం. ఒక సామాన్యుడు తన ఇంటి కిటికీ నుంచి తీసిన ఈ దృశ్యం ప్రపంచాన్ని కుదిపేసింది. ఆ సుడిగాలి భూమికి ఆకాశానికి మధ్య ఒక వంతెనలా తయారై దారిలో ఉన్న ప్రతి చెట్టును, విద్యుత్ స్తంభాన్ని, ఇళ్లను తునాతునుకులు చేసేసింది. ఈ వీడియోలో మనం చూస్తున్న ఆ గాలి హోరు ఇళ్లను పేక మేడల్లా కూల్చేసింది. ఇది కేవలం ప్రకృతి ఆగ్రహం మాత్రమే కాదు, మనిషి నిస్సహాయత. 2018లో టైఫూన్ జేబీ వల్ల గంటకు 195 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు అద్భుతమైన ఇంజనీరింగ్ ఉన్న జపాన్ భవనాలు కూడా వణికిపోయాయి. సముద్రపు అలలు గోడలను ఢీకొట్టినప్పుడు అది సముద్రం కాదు, ఒక రాక్షసుడు దండెత్తినట్లు అనిపించింది. అక్కడ జరిగిన ఒక్కో ఇన్సిడెంట్ చూస్తే నిజంగా కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తుంది. ఆకాశం నుంచి కురిసిన మంచుగడ్డలు, వీటిని మనం వడగండ్లు అని పిలవలేం. అవి అచ్చం గోల్ఫ్ బంతుల సైజులో ఉన్నాయి. కార్ల అద్దాలు పగిలిపోవటం, ఇళ్ల పైకప్పులు చిల్లులు పడటం, కనీసం 15 నిమిషాల వ్యవధిలో ఒక ఊరి స్వరూపాన్ని మార్చేసిన ఈ విపత్తు మనం ప్రకృతి ముందు ఎంత చిన్నవారమో మరోసారి గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఈ భయంకరమైన ఘటన చూడండి. 2024 కిర్గిస్తాన్ వరదలు. ఒక్క సెకండ్ లో ఊరు మొత్తం బురదలో కలిసిపోవడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇళ్ల పునాదులే కదులుతుంటే లోపల ఉన్న వారి పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. సోషల్ మీడియాలో మనం చూస్తున్న ఈ వీడియోలు నిజంగానే కన్నీళ్లు తెప్పిస్తాయి. కొండ చర్యలు విరిగిపోయి అవి కొండలు కూలిపోతుంటే ఆ శబ్దం వింటుంటేనే గుండె ఆగిపోయినంత పనవుతుంది. వందల ఏళ్లుగా నిలబడ్డ చెట్లు వేర్లతో సహా కొట్టుకుపోతుంటే ఆ భూమి ఎంతగా క్షోభిస్తుందో అర్థమవుతుంది. పశువులు, మనుషులు, ఇల్లు అన్ని వరదలో చిన్న కాగితపు పడవల్లా కొట్టుకుపోతున్నాయి. ఇది కేవలం నీటి ప్రవాహం కాదు, ఒక జాతి మనుగడపై ప్రకృతి వేసిన ఒక పెద్ద దెబ్బ. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.